అది అడ్వాంటేజ్గా మారుతుంది కదా. రైట్ సార్. ఇక భారతీయ జనతా పార్టీ రిలీజ్ చేసిన లిస్ట్ని మనం గమనిస్తే గతంలో లక్షల మెజారిటీ వచ్చిన వాళ్ళకి సీట్లు చాలామందికి దక్కలేదు. దాంతోపాటు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన కొంతమందికి టికెట్స్ రాలేదు సార్. వాళ్ళు చాలా సీనియర్ల పార్టీలో. ఉదాహరణకు రమేష్ బిధూరి, ఆయన సౌత్ ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ. అనంత్ కుమార్ హెగ్డే, ఆయన 6 సార్లు ఎంపీగా గెలిచారు, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. పర్వేష్ సాహిబ్ సింగ్, ఆయన కూడా చాలా సీనియర్ నాయకుడు. ఇక ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, వీళ్ళందరూ కూడా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసి వివాదాలకు కారణమయ్యారు. సో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసేవారిని మోదీ క్షమించరా? యోగి ఆదిత్యనాథ్ స్థితి అండి. యోగి ఆదిత్యనాథ్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడా? ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్న తర్వాత కాస్త తగ్గచ్చేమో. హేమంత్ బిశ్వా శర్మ చేయడా? మరి వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నారు కదా. రాజా సింగ్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని కదా పార్టీ ఆయన సస్పెండ్ చేసింది. మరి ఆయన మళ్ళీ గోషామాల ఎమ్మెల్యేగా ఎందుకు పెట్టారు? అఫ్కోర్స్ ఎంపీగా ఇవ్వలేదు. ఎంపీగా ఇవ్వకపోయటానికి రాజా సింగ్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని ఇవ్వలేదు అనుకోను. ఆయనను హైదరాబాద్లో పోటీ చేయమంటే ఆయన ఆసక్తి చూపలేదు. ఆయనకు వేరే స్థానం ఇవ్వడానికి బీజేపీ సిద్ధంగా లేదు. ఎందుకంటే రాజా సింగ్ను జహీరాబాద్లో పెట్టడం కన్నా జహీరాబాద్లో బీబీ పార్టీలు వస్తే లాభం అనుకున్నారు. కానీ రాజా సింగ్ను పోటీ పెట్టద్దని బీజేపీ అనుకోలే. సో అందువల్ల మరి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసేవారిని పార్టీ దూరంగా పెడితే ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఉండకూడదు కదా. అయితే బీజేపీకి వచ్చే వరకు కొత్త సవాల్ ఏంటంటే, ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ కాదు ఇది. దేశంలో అధికారంలో ఉన్న పార్టీ. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీకి గ్లోబల్ అవుట్ రీచ్ ఉంది. ఆయన ఒక విశ్వనాయకుడుగా ఎదగాలి అనేటువంటి కోరిక బలంగా ఉన్న నాయకుడు మోడీ. అది ఉండడం మంచిది. నరేంద్ర మోడీ విశ్వనాయకుడిగా ఎదిగితే ఆయనకు పర్సనల్గా లాభం ఉండొచ్చు, బీజేపీకి పొలిటికల్గా లాభం ఉండొచ్చు. కానీ ఆయన భారత ప్రధానమంత్రి కనుక భారతదేశానికి లాభం ఉంటుంది. అందువల్ల భారతీయుడిగా నేను సంతోషపడతా మోడీకి విశ్వనాయకుడిగా గుర్తింపు వస్తే. మోడీకే కాదు, ఎవరికి వచ్చినా మన ప్రధానమంత్రికి గుర్తింపు వస్తే మనకే లాభం కదా. సో అందువల్ల ఈ విశ్వనాయకుడిగా ఒక గ్లోబల్ స్టేట్స్మెన్గా ఎదగాలి అనేటువంటి ఒక కోరిక మోడీలో మనకు కనబడుతుంది. సో ఇందుకు ప్రయత్నంగానే G20 వ్యవహారం చూసాం. ఆయన చేసిన ఉపన్యాసం దిస్ ఈజ్ నాట్ ది ఇరా ఆఫ్ వార్ అని పుటిన్తో చెప్పిన మాటలు ఇప్పటికీ వరల్డ్ వైడ్గా G20 డిక్లరేషన్లు కూడా ఆమోదించారు. సో ఈ గ్లోబల్ లీడర్గా ఎమర్జ్ అయ్యే క్రమంలో మోడీ ఇమేజ్ ఒక రకంగా ఉండాలి. అక్కడ కూడా ఈయన డివిసివ్ ఇమేజ్ ఉంటే పనిచేయదు. అందుకే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో సత్సంబంధాలు, సౌదీ అరేబియాతో సత్సంబంధాలు. అంటే దేశంలోమో యాంటీ ముస్లిం రెటోరిక్ ఉంటుంది, గ్లోబల్గా ఏమో ముస్లిం కింగ్స్ను హక్ చేసుకుంటూ ఉంటాడు మోడీ. సో ఈ డిప్లిసిటీ అనేది కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు తెస్తుంది. ఉదాహరణకు నుపూర్ శర్మ ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేశారు. ఆమె బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఒక టీవీ ఛానల్లో. ఎక్కడ సమస్య వచ్చింది? మోడీ కల్టివేట్ చేస్తున్న ఇస్లామిక్ దేశాల్లో సమస్య వచ్చింది. UAE, మీకు కువైట్, ఖతారు, ఈ దేశాలన్నీ తీవ్రంగా స్పందించాయి. ఖతార్ అయితే మన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అఫీషియల్ ఫంక్షన్ బ్యాంక్వెట్ ఉండే, విందు ఉండే, దాన్ని క్యాన్సిల్ చేసి పడేశారు. సో అందువల్ల డొమెస్టిక్ పాలిటిక్స్కు బీజేపీ గ్లోబల్ అవుట్ రీచ్కు మధ్య ఉండేటువంటి కాంట్రడిక్షన్ వల్ల కొన్ని సందర్భాల్లో విజిబుల్గా ఒక లిమిట్లెస్ విద్వేషం, అంటే అపరిమితమైన సరిహద్దులు లేని, నియంత్రణ లేని విద్వేషం ఉంటే మోడీకి అది ఇబ్బందిగా మారుతోంది. ఆ ఇబ్బందిగా మారకుండా ఉండేందుకు జాగ్రత్త పడే క్రమంలో ఈ నలుగురిపైన వేటు. వాళ్ళేం బీజేపీ నుంచి సస్పెండ్ ఏం చేయలే కదా. వీళ్ళు కొద్దిగా కాస్తంత కనుమరుగైపోయాక మళ్ళీ తీసుకుంటారు. రాజా సింగ్ని సస్పెండ్ చేశారు, మళ్ళీ అదే రాజా సింగ్ పైన సస్పెన్షన్ ఎత్తివేసి మళ్ళీ ఆయనను ఎమ్మెల్యేగా తీసుకోలేదా? అందువల్ల ఈ నలుగురిని కూడా ఇప్పుడు పక్క పెట్టచ్చు. మళ్ళీ ఏదో రూపంలో వాళ్ళను నుంచి స్పాట్లైట్ పోతుంది. స్పాట్లైట్ పోయినాక మళ్ళీ వాళ్ళు తీసుకుంటారు. సో నిజంగానే అంటే బీజేపీ కోరుకునేది ఏంటంటే తన ఎక్స్పాన్షన్కు కేవలం విరులెంట్ హిందుత్వం అంటారు, అంటే ఒక విద్వేషపూరితమైన తన ప్రచార అంశాలే ఉపయోగపడవు, అది సరిపోవు. విద్వేషాలు కొంత మేరకు పార్టీని పెంచుతాయి, కానీ బియాండ్ పాయింట్ భారతదేశం లాంటి దేశంలో అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలంటే విద్వేష పునాదులపైనే ఇది సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే భారతదేశంలో ఉన్న
డైవర్సిటీ ఎందుకు కారణం. అనేక భాషలు, సంస్కృతులు, మతాలు, ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్న దేశాన్ని 2 మతాల మధ్య దేశంగా డివైడ్ చేయడం అంత సులభం కాదు. ఎందుకు ఇంకోటి సాధ్యం కాదంటే హిందూ మత ఆధారిత రాజకీయం చేస్తున్న బీజేపీకి హిందూ మత స్వభావమే అడ్డంకవుతుంది. ఎందుకంటే హిందూ మతం ధర్మం, ఇది ఒక వే ఆఫ్ లైఫ్. అందువల్ల ఇలాంటి ధర్మం ఆధారంగా ఉండేటువంటి ప్రజల్ని అంత సులభంగా విద్వేషం వైపు నడిపించలేరు. ఎందుకంటే ఎక్కడో కాన అడ్డం వస్తుంది. నువ్వు మీకు ఈ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే వారి ఉపన్యాసాలు విని ఒక్కసారి భగవద్గీత విన్నామనుకోండి, మొత్తం ఎవరి మీద కోపం వస్తుందో మీరే చూడండి. మీరు ఈ పర్వేజు ఇలాంటి వాళ్ళు, రమేష్ బిదూరి, వీళ్ళు చేసిన వ్యాఖ్యలు విని ఒక్కసారి భగవద్గీత చదవండి. మీ మనస్సులో ఎలాంటి భావన కలుగుతుందో, బా ఏమన్నాడండి రమేష్ బిదూరి, ఏమన్నాడు ప్రజ్ఞా సింగ్ అన్న భావన కలుగుతుందా? నా ధర్మం ఒప్పుకోదే ఈ విద్వేషాన్ని అనే భావన కలుగుతూ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. నేనేం చెప్పను. మీరు బీజేపీ నాయకులు ఎప్పుడైనా మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాక ఇమీడియట్గా వెళ్ళి మీరు భగవద్గీత చదవండి, ఇమీడియట్గా వెళ్ళి మీరు రామాయణం చదవండి. మీకు గనక ఆ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడమే కరెక్ట్ అని అనిపిస్తే అప్పుడు నాకు చెప్పండి. ఇంపాసిబుల్ అనిపించదు. అదేంటి, మన ధర్మం అంగీకరించదే, మన ధర్మం ఇట్లాంటిది కాదే అనే భావన కలుగుతుంది మెజారిటీ ప్రజలకు. అక్కడే సమస్య వస్తుంది. అందుకే ఆ విద్వేషాన్ని పరిమితమైన నియంత్రణలో, ఒక కంట్రోల్డ్ సర్క్యులేషన్ ఆఫ్ హేట్ అనేది బీజేపీ కోరుకుంటుంది. వీళ్ళు ఏంటి అంటే ఒకసారి వీళ్ళు మిసైల్స్ ప్రయోగించాక అప్పుడప్పుడు మిస్ఫైర్ అవుతూ ఉంటారు. సో వీళ్ళను పార్టీ ప్రయోగిస్తుంది, వాళ్ళు మిస్ఫైర్ అయిపోయి ఒక్కోసారి లిమిట్లెస్ అన్కంట్రోల్డ్ విద్వేషాల నుంచి బీజేపీకి ఛాలెంజ్గా మారుతారు. మోడీ గ్లోబల్ ఇమేజ్కి ఛాలెంజ్గా మారుతారు. అప్పుడు అలాంటప్పుడు వీళ్ళపైన మళ్ళీ చర్యలు తీసుకుంటారు. అంతే తప్ప సీరియస్గా దీన్ని వ్యతిరేకించాలి అంటే ధర్మ సంసదల పేరిట జరుగుతున్న హింసాయుత ఉపన్యాసాలు ఆపారా? అందువల్ల ఇది మార్పు కాదు, ఇది వ్యూహాత్మకం. రైట్ సార్. ఇక